ఇది ఒక భయంకరమైన కథ. ఒంటరిగా ఉన్నవాళ్ళు, ముసలివాళ్ళు, హార్ట్ పేషెంట్స్ అస్సలు చూడొద్దు. ఒక ముసలివాడు జోరు వానం కూడా లెక్క చేయకుండా వర్షంలోనే గొడిగేసుకొని పుస్తకాలు అమ్ముతున్నాడు. ఒక యువకుడు అతని దగ్గరికి వచ్చి ఒక పుస్తకం ఖరీదు అడిగాడు. ఆ ముసలివాడు 3000, ఈ పుస్తకం చదివే ధైర్యం నీకున్నట్లు కనబడట్లేదు, నీకు ఈ పుస్తకం అమ్మను అన్నాడు. ఆ యువకుడికి చాలా కోపం వచ్చి, నాకు చాలా ధైర్యం ఉంది, ఈ పుస్తకం గంటలో చదువుతాను అన్నాడు. దాంతో ముసలివాడు పుస్తకం అమ్మడానికి ఒక షరతు పెట్టాడు. దాంతోపాటు 100 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తానన్నాడు. అదేంటంటే అతను జన్మలో చివరి పేజీ చదవనని ఒట్టివేయాలి. ఎందుకంటే అది చదివి అతను తట్టుకోలేడని, లెక్కనే నేను సమస్యలు వచ్చి పడతాయని, చచ్చిపోవాలనిపిస్తుంది అని. యువకుడు ఆ షరతుకు ఒప్పుకున్నాడు. చివరి పేజీ చదవనని ప్రామిస్ చేసి ఆ పుస్తకాన్ని 2900 రూపాయలకి కొనుక్కున్నాడు. ముసలివాడు పుస్తకం ఇచ్చేటప్పుడు ఒట్టు మళ్ళీ గుర్తు చేశాడు. ఆ యువకుడు సరేనని ఆ పుస్తకం తీసుకుని ఇంటికి వెళ్ళి భయంగా మొత్తం గబగబా చదివేశాడు. చివరి పేజీ వచ్చేసరికి ప్రామిస్ జ్ఞాపకం వచ్చింది. ఇంకా పేజీ తిప్పలేదు. ఓ వారం రోజులు అతి కష్టం మీద ఓపిక పట్టాడు. ఇక తట్టుకోలేక పుస్తకం చివరి పేజీ తెరిచేశాడు. దెబ్బకు మూర్చపోయాడు. ఇంతకీ లాస్ట్ పేజీలో ఏముంది? ఆ పుస్తకం ఖరీదు 30 రూపాయలు మాత్రమే.